యుక్త వయస్సు వచ్చిన తర్వాత ఇద్దరూ కలుసుకుంటారు, భార్యాభర్తలం అంటారు. ఇద్దరూ కలిసి సంసారం చేస్తారు, బిడ్డలు పుడతారు. మా వాళ్ళు అంటారు, మా కుటుంబం అంటారు. బిర్రెక్కిపోతారు. కొన్నాళ్ళు అవుతుంది, ముందు ఆవిడో ఆమెో ఎవరో ఒకళ్ళు శరీరం వదిలేస్తారు. రెండో వాళ్ళు కొంతకాలం అయ్యాక శరీరం విదిలేస్తారు. కానీ అమ్మ, నీ కొడుకు హిరణ్యాక్షుడు అలా సామాన్యుడిలా శరీరం విడిచిపెట్టలేదమ్మా. భవత్సునుండు తల్లి ఎటువంటి వాడు, లోకములనన్నిటినీ గెలిచాడు, శ్రీ మహావిష్ణువుతో పోరాటం చేశాడమ్మా. సామాన్యుడు అనుకుంటున్నావా? అంతటి గొప్పవాడు. అటువంటి కొడుకుని కన్నానని సంతోషించడం మానేసి చావకుండా లోకంలో ఉండిపోయేవాడు ఎవరమ్మా? ఇంత వేదాంతం నోటితో చెప్తాడు, వాచా వేదాంతం అంటారు తప్ప అనుష్ఠానంలో ఉండదు. అది రాక్షస ప్రవృత్తి అంటే. పరోపదేశ వేళాయాం సర్వే వ్యాసపరాశరాహ. ఉపన్యాసం చెప్పరా అంటే ప్రతివాడు వ్యాసుడు పరాశరుడే. అది అనుష్ఠానంలోకి తీసుకురారా అంటే ఒక్క అక్షరం తీసుకురాడు నాబోటిగాడు. ఎందుకు? దానివల్ల ఉపయోగం ఏముంది? కాబట్టి హిరణ్యకశిపుడు అంటాడు దితితోటి, ఆయన ఆ హిరణ్యాక్షుని భార్యా బిడ్డలతోటి, నీరాహార నివిష్ట పంధుల క్రియం సంసార సంచారుల్ ఒత్తురు కూడి విత్తురు సదా సంగంబులేదొక్కచో శూరుల్ పోజడి త్రోవ పోజను భవత్సూనుండు తల్లి మహాశూరుండాతడు తద్వియోగమనకున్ శోకింప నీకేటికి. మహాశూరులైన వాళ్ళు ఏ మార్గంలో స్వర్గలోకానికి వెళ్ళారో అలా వెళ్ళాడమ్మా. ఎందుకు బెంగపెట్టుకుంటావు? ఎందుకు ఏడుస్తావు? అలా ఏడవకూడదు. పైగా నేనొక మాట చెప్పనా? అసలు ఈ లోకంలో శాశ్వతంగా ఉండిపోతారు అని చెప్పడానికి ఎలా కుదురుతుంది? మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చోద్యము దేహి పుట్టుచున్ చచ్చుచునుండ చూచెదరు తా చావకమానెడు వారి భంగి ఈ చచ్చిన వానికిచ్చెదరు చావున కొల్లక దాగవచ్చునే ఎచ్చట నుండి వచ్చెనచ్చటికి పోవుట నైజము ప్రాణికోటికిన్. వా, ఎంత గొప్ప వేదాంతం చెప్పాడో! ఎందుకమ్మా ఏడుస్తావు? మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చోద్యము దేహి పుట్టుచున్ చచ్చుచునుండ చూచెదరు. మనుష్యులు పుడుతున్నారు, చచ్చిపోతున్నారు. చూస్తున్నాగా మా తాతగారు వెళ్ళిపోయారు, మా తండ్రి గారు వెళ్ళిపోయారు, మా అన్నయ్య ఒకడు వెళ్ళిపోయాడు, మా పెదనాన్నగారు అబ్బాయి వెళ్ళిపోతున్నారు. పుడుతున్నారు, కొంతమంది వెళ్ళిపోతున్నారు, చూస్తూనే ఉన్నారు. ఎవడు ఏడిచాడో చచ్చిపోయిన వాడి కోసం వాడు మాత్రం ఉండిపోతాడా? వాడు వెళ్ళిపోవాడు కదమ్మా. తా చావకమానెడు వారి భంగి చచ్చిన వానికెచ్చెదరు. వీడేదో చచ్చిపోకుండా ఉండిపోతాడన్నట్టు చచ్చిపోయిన వాడి కోసం ఏడుస్తాయండి. నువ్వు చచ్చిపోవలసిందే, నేను చచ్చిపోవలసిందే. ఎందుకమ్మా ఏడుపు? తా చావకమానెడు వారి భంగి చచ్చిన వానికెచ్చెదరు చావున కొల్లక దాగవచ్చునే. చావు తప్పించుకుని బతకడం సాధ్యమమ్మా? ఎక్కడ దాక్కుంటావు? ఎక్కడ దాక్కుంటే చావు తప్పుతుంది? కుదరదమ్మా. ఎచ్చట నుండి వచ్చెనచ్చటికి పోవుట నైజము ప్రాణికోటికిన్. ఎక్కడి నుంచో వచ్చాం ఇక్కడికి, మళ్ళీ తిరిగి వెళ్ళిపోవాలి. ఉండిపోతానంటే ఎలా కుదురుతుంది? నైమిషారణ్యం వచ్చాం, వెళ్ళిపోవాలి మళ్ళీ కాకినాడ. ఉండిపోతామా? కాకినాడ ఎక్కడి నుంచి వచ్చావు? ఎక్కడి నుంచో అలా వెనక్కి 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 వెడితే అమ్మ కడుపులోకి ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళిపోవాలిగా. కాతే కాంతా కస్తే పుత్ర సంసారోయమతీవ విచిత్ర కస్యత్వం కక్కుతయా యాత తత్వం చింతియ తదియభ్రాత అంటారు శంకర భగవత్పాదులు. వెళ్ళిపోవాలిగా. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఏం మనం ఉండిపోతాం అనుకున్నావా? అలా ఉండిపోయేవాడు ఒక్కడే ఉన్నాడమ్మా. ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడివ్విధమున మనుచు వెనుచు హేలారతుడై. ఒక్కడున్నాడమ్మా, వాడు ఈ సృష్టినంతటినీ చేస్తాడు, వాడు ఈ సృష్టినంతటినీ నిలబెడతాడు, వాడు ఆఖరణ సృష్టినంతటినీ తనలోకి తీసేసుకుంటాడు. వాడు మాత్రం సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త వాడు ఒక్కడే. ఆ పరబ్రహ్మం ఒక్కటేనమ్మా శాశ్వతంగా ఉండేది. లోకంలో మిగిలిన వాళ్ళు ఎవ్వరు ఉండరు. ఎందుకమ్మా ఏడుస్తావు? మహాపరాక్రమవంతుడై అంతటి కీర్తి ప్రతిష్టల్ని సంపాదించి స్వర్గలోకానికి వెళ్ళాడు. కొడుకుని సంతోషించడం పోయి ఏడుస్తున్నావా? జన్మసార్థక్యం పొందినవాడమ్మా, వదిలిపెట్టు. హిరణ్యకశిపుని మాటలు వింది తల్లి. హిరణ్యాక్షుని భార్యలు, బిడ్డలు శాంతి పొందారు. నిజమే, ఎంత వేదాంతం చెప్పాడు రా అనుకున్నారు. తాను సభామంటపానికి వెళ్ళాడు. ఈ దేవతల్ని, విష్ణువుని నిర్జించడం సామాన్యమైనటువంటి అస్త్రశస్త్రముల వలన సాధ్యం కాదు. అపారమైన తపస్సు చెయ్యాలి. అందుకని నేను మందర పర్వతానికి వెళ్ళి తపస్సు చేస్తానన్నాడు.
మందర పర్వతానికి వెళ్ళి తపస్సు మొదలుపెట్టాడు. ఎంత ఘోరమైన తపస్సు చేశాడంటే ఆయన శరీరం అంతా శుష్కించిపోయింది. శుష్కించిపోయి గండు చీమలు మొదలైనటువంటివి పట్టేసి ఆ మాంసాన్ని చర్మాన్ని ముక్కలు ముక్కలుగా కొరికేసాయి. నెత్తురంతటిని అడవి ఈగలు పట్టి తాగేస్తున్నాయి. ఇక శరీరం ఏం లేదు, తలలోంచి తపోధూమం బయటికి వస్తోంది. ఒంటి నిండా వెదురు పొదలు మొలిచిపోయాయి. ఆ వెదురు పొదల కింద ఉన్నాడు. అంటే అసలు బాహ్యస్పర్శ లేదు. అంత గొప్ప తపస్సు చేశాడు. దేవతలు ఋషులు హడిలిపోయి ఇంత గొప్ప తపస్సు చేసిన వాడు ఇత పూర్వం లేడు, ఇంకా తపస్సు చేస్తే ఏ ప్రళయం వస్తుందోనని చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి, అయా మీరు ప్రత్యక్షమై హిరణ్యకశిపుని యొక్క వరాలు అనుగ్రహించండి అని అడిగారు. హంసవాహనం ఎక్కి చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారు. చూశాడు. బ్రహ్మగారంతటి వాడొక మాట అన్నాడు, అబ్బా ఇటువంటి తపస్సు మేము కూడా చేయలేదురా హిరణ్యకశిప, ఎంత గొప్ప తపస్సు చేశావురా అని కమండలంలో నీళ్లు తీసి వెదురు పొదల కిందున్న హిరణ్యకశిపుడి మీద చల్లాడు. చల్లేటప్పటికే అది బ్రహ్మగారి కమండలంలోని మంత్రజలాలేమో మళ్ళీ యథాస్థితిలోకి శరీరం అంతా వచ్చింది. ద్విగుణీకృతమైనటువంటి తేజస్సుతో, అపారమైనటువంటి బలపరాక్రమాలతో, రెట్టించిన ఉత్సాహంతో, మంచి యవ్వనంతో లేచి నిలబడ్డాడు. నిలబడి బ్రహ్మగారిని స్తోత్రం చేశాడు. ఇంత స్తోత్రం చేసి, హే బ్రహ్మ, మీ గురించి నేను ఇంత తపస్సు దేని కొరకు చేశాను అంటే నాకు ఒక వరాన్ని అనుగ్రహించాలి. ఏమిటా వరము అంటే, గాలిన్ కుంభిని అగ్ని అంబువల ఆకాశస్థలం దిక్కులన్ రేలన్ ఘస్రమలం తమప్రభల భూరిగ్రాహ వ్యాళాదిత్య నరాది జంతు కలహవ్యాప్తిన్ సమస్త్రాస్త్ర శస్త్రాళిన్ మృత్యువు లేని జీవనములోకాధీశ ఇప్పించవే అన్నాడు. ఎవరెవరి చేత మృత్యు ఉండకూడదు, నాకు మృత్యు ఉండకూడదనో మాట లేదు. ఆయన అడిగింది, నాకు ఏ విధమైనటువంటి భూతము చేత మరణం ఉండకూడదు అంటే, ఆకాశము చేత కాని, గాలి చేత కాని, భూమి చేత కాని, నిప్పు చేత కాని, నీటి చేత కాని, కోరలున్న వాటి చేత కాని, దేవతల చేత కాని, రాక్షసుల చేత కాని, యక్షుల చేత కాని, లేదా పైన కాని, కింద కాని, ఆకాశంలో కాని, రాత్రి కాని, పగలు కాని, నేను ఎవ్వరి చేత మృత్యువుని పొందరాదు. గాలిన్ కుంభిని అగ్ని అంబువుల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రములం తమప్రభవ భూరిగ్రాహ నరాది మృగ వ్యాళాది జంతు కలహవ్యాప్తిని సమస్త్రాస్త్ర శస్త్రాళిన్, అస్త్రముల చేత శస్త్రముల చేత వేటి చేత నాకు మృత్యువు రాకూడదు. మృత్యువు లేని జీవనములోకాధీశ ఇప్పించవే, అటువంటి జీవనం నాకి. ఆశ్చర్యపోయి బ్రహ్మగారు, ఇలాంటి వరం ఎవరు అడగలేదురా, నువ్వే అడిగావు. కశ్యప ప్రజాపతి యొక్క కుమారుడా, ఇస్తున్నాను, కానీ కళ్యాణప్రదమైనటువంటి బుద్ధితో ప్రవర్తించు సుమా అన్నాడు. ఎందుకని ఇంత బలం ఇచ్చేశాడు కాబట్టి. స్వస్తి అని ఆయనకి మంగళాశాసనం చేసి వెళ్ళిపోయాడు. ఇంత బలం వచ్చింది కదూ, అంతఃపురానికి వచ్చాడు. వెంటనే దేవలోకం మీదకి దండయాత్రకి వెళ్ళాడు. దండయాత్రకి వెళ్ళి దేవేంద్రాదులందరినీ కూడా ఓడించి బంధీకృతుల్ని చేసి ఆ అమరావతిని స్వాధీనం చేసుకున్నాడు. ఏ స్థితికి తీసుకొచ్చాడంటే, ఆయన ఒకరోజు నిద్రలేస్తాడు, ఇవాళ కొంతమంది గంధర్వుల్ని చంపుతానంటాడు. ఎందుకు అంటే దానికి ఏం కారణం ఉండదు. ఒకరోజు గంధర్వుల్ని చంపుతానంటాడు, కొంతమంది గంధర్వుల్ని పిలిపించి చంపేస్తాడు. ఒకరోజు ఇవాళ కొంతమంది ఋషుల్ని చంపుతానంటాడు, కొంతమంది ఋషుల్ని పిలిచి చంపేస్తాడు. ఒకరోజు యక్షుల్ని చంపుతాడు, ఒకరోజు కిన్నెరుల్ని చంపుతాడు, ఒకరోజు దేవతల్ని పడగొడతాడు. ఒక్కొక్క రోజు కొంతమందిని సంహారం చేస్తాడు. ఇక ఆయన అనుభవించనటువంటి భోగం అన్నది లేదు, అన్ని భోగాలు అనుభవిస్తూ ఉంటాడు. యజ్ఞం చేయకూడదు, యాగం చెయ్యకూడదు, వేదం చదవకూడదు, దేవతలకు హవిస్సులు ఇవ్వకూడదు. హవిస్సులు ఇచ్చినా కూడా తనకే ఇవ్వాలి. తానే సృష్టికర్త, తానే స్థితికర్త, తానే ప్రళయకర్త తప్ప తనకన్నా పైన ఇంకొకడు లేడు. తానే సమస్తమని ప్రకటన చేశాడు. తానే సమస్తమని రాజ్యాన్ని ఏలుతున్నాడు. దేవతలకి కనీసం భగవంతుణ్ణి ఉద్దేశించి ప్రార్థన చేసుకునే అవకాశం కూడా లేదు.
ఆయన అనుభవించనటువంటి భోగం అన్నది లేదు. అన్ని భోగాలు అనుభవిస్తూ ఉంటాడు. యజ్ఞం చేయకూడదు, యాగం చెయ్యకూడదు, వేదం చదవకూడదు, దేవతలకు హవిస్సులు ఇవ్వకూడదు. హవిస్సులు ఇచ్చినా కూడా తనకే ఇవ్వాలి. తానే సృష్టికర్త, తానే స్థితికర్త, తానే ప్రళయకర్త తప్ప తనకన్నా పైన ఇంకొకడు లేడు. తానే సమస్తమని ప్రకటనం చేశాడు. తానే సమస్తమని రాజ్యాన్ని ఏలుతున్నాడు. దేవతలకి కనీసం భగవంతుణ్ణి ఉద్దేశించి ప్రార్థన చేసుకునే అవకాశం కూడా లేదు. చాలా కాలం కష్టాలు పడ్డారు. పైగా ఒక్కొక్క రోజున అలా వెడుతుంటాడు. సముద్రాన్ని పిలిచి నీ నుంచి తరంగములు రాకూడదంటాడు. ఆయన నడిచి వస్తుంటే వచ్చి చెప్తారు ఆయన యొక్క అనుచరులు, ఓ ఇంద్రాదులారా, తల ఎత్తి నిలబడడానికి వీల్లేదు, హిరణ్యకశిపుడు వస్తున్నాడు, తల దించుకు నిలబడండి. దేవతలందరూ తల దించుకు నించోవాలి. ఓ పన్నగములారా, మీరు పడగలెత్తి నిలబడడానికి వీల్లేదు, పడగలు కిందకి దింపండి. వాళ్ళు పడగలు దింపాలి. ఓ గంధర్వులారా, హిరణ్యకశిపుడి కీర్తి గానం చెయ్యండి. వాళ్ళు ఆయన కీర్తిని గానం చెయ్యాలి. అందరూ హిరణ్యకశిపుని యొక్క సేవలో ఉండాలి తప్ప ఎవ్వరూ అంతకన్నా వేరొకడున్నాడని వాడి యొక్క సేవ చెయ్యడానికి వీల్లేదు. అటువంటి శాసకత్వంతో రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాడు. అలా రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నటువంటి కాలంలో దేవతలకి తరుణోపాయం అర్థం కాక ఎల్లాగైనా భగవంతుని యొక్క అనుగ్రహము చేత ఈ హిరణ్యకశిపుడు నశింపచేయపడాలి అనేటటువంటి కోరికతో వాళ్ళు శ్రీమన్నారాయణుణ్ణి ప్రార్థన చేశారు. స్వామి, నువ్వు వచ్చి మమ్మల్ని రక్షించాలని. శ్రీమన్నారాయణుని యొక్క వాక్కులు వినపడ్డాయి. నిష్కారణంగా, కారణం లేకుండా మీరు అడిగారని నేను చంపను. నేను చంపాలి అంటే కొన్ని కారణాలు ఉండాలి. శుద్ధ సాధులందు, సురలందు, శృతులందు, గోవులందు, విప్రకోటియందు, ధర్మపదవియందు తవిలి నాయందు వాడెన్నడలుగు నాడు హింసనొందు. వాడు ఎవరైనా సరే శుద్ధ సాధులందు, భగవంతుణ్ణి నమ్ముకున్నటువంటి పరమ భాగవతోత్తములైనటువంటి వారి జోలికి వెడితే ఉత్తర క్షణం చంపేస్తాను. శుద్ధ సాధులందు, శురలందు, దేవతల జోలికి వెడితే చంపేస్తాను. శృతులందు, వేదాన్ని పాడు చెయ్యాలని చూస్తే చంపేస్తాను. శృతులందు, గోవులందు, గోవుల జోలికి వెళ్ళి గోవుల్ని హింస పెట్టడం ప్రారంభమైతే సంహారం చేస్తాను. గోవులందు, విప్రకోటియందు, వేదం చదువుకుని పరమ నిష్ఠాగరిష్ఠులై భక్తితో జీవనం చేస్తున్న బ్రాహ్మణుల జోలికి వెడితే చంపేస్తాను. విప్రకోటియందు, ధర్మపదవియందు, ధర్మాన్ని పాడు చేసే ప్రయత్నం చేస్తే చంపుతాను. తవిలి నాయందు, నా మీద ద్వేషభావం పెంచుకున్న సంహారం చేస్తాను. తవిలి నాయందు వాడెన్నడలుగు నాడు హింస పొందు, ఆనాడు చచ్చిపోతాడు. కాబట్టి ఈ హిరణ్యకశిపుడు మరణించాలి అంటే భయంకరమైనటువంటి పాపం ఒకటి చేస్తాడు. కన్న కొడుకు శమదమ సంపన్నుడు నిర్వైరుడనక వాడెన్నడు ప్రహ్లాదుని ఆపన్నత నొందచేయు నాడు పట్టి వధింతున్. అతని కడుపునే పుడతాడు ఒక కొడుకు, అతని పేరు ప్రహ్లాదుడు. ఆ ప్రహ్లాదుడు విశేషమైనటువంటి భక్తి తత్పరుడు. ఆ ప్రహ్లాదుణ్ణి ఎన్నో బాధలకి గురి చేస్తాడు. నాకు పరమ భక్తుడైనటువంటి ప్రహ్లాదుణ్ణి బాధ పెట్టాడు కాబట్టి ఆ పాపాన్ని అడ్డుపెట్టి సంహరిస్తాను, ఆనాడు వస్తాను. అప్పటి వరకు మీరందరూ ఓర్పు పట్టండి అన్నాడు. ప్రహ్లాదుడు హిరణ్యకశిపుని యొక్క కుమారుడు. మొన్న మీతో నేను మనవి చేశాను, హిరణ్యకశిపుడు అంటే అన్నీ నావిగా అనుభవించాలి అనే కోరిక ఉన్నవాడు. ప్రహ్లాదుడు అంటే పరుల యొక్క హ్లాదము, ఇతరులు సంతోషిస్తే తాను సంతోషిస్తాడు. ఇతరులకు తాను ఇచ్చి వాళ్ళు సంతోషించారనుకోండి తాను సంతోషిస్తాడు. ఇవి రెండు విరుద్ధ భావాలు. ఒకటి సాత్విక భావన, ఒకటి రజోగుణం. ఒకటి రాక్షస ప్రవృత్తి, ఒకటి దైవిక ప్రవృత్తి. అందుకని ఈ రెండిటికి పడదు. ఇటువంటి కొడుకు హిరణ్యకశిపుడి కడుపున పుట్టాడు. ఆ హిరణ్యకశిపుడు ఎటువంటి వాడు, ఆ ప్రహ్లాదుడు ఎటువంటి వాడు? ఆయన పరమ భాగవతోత్తముడు. చిన్నతనం నుంచి ఎంత భక్తి ప్రపత్తులు కలిగిన వాడు అంటే, తనయందు అఖిల భూతములందు ఒక భంగి పరహితత్వంబున పరగువాడు, పెద్దల పొడగన్న భృత్యుని కైవడి చేరి నమస్కృతులు చేయువాడు, కన్నుదోయికి అన్య కాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు, చేరి
పెద్దలకు నమస్కృతులు చేయువాడు, సకుల ఎడ సోదర స్థితి జరుపువాడు, దైవ తమలంచు గురువుల తలచువాడు, లీలలందున బొంకులు లేనివాడు, లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడధిపా అన్నారు పోతన గారు. ఎంత గొప్పవాడు ప్రహ్లాదుడంటే తన యందు అఖిల భూతములందు ఒక భంగి పరహితత్వంబన బరగువాడు. నేను అన్నప్పుడు లోపల ఏది ఉందో అదే అన్ని భూతముల యందు ఉన్నది అని ఆలోచిస్తాడు. అందుకే నాకు ఆకలేస్తే ఇది ఆలోచించి ఇతరుల ఆకలికి అన్నం పెడతాడు. నాకు దాహం వేస్తే ఏ బాధ కలుగుతుందో ఇతరుల దాహం అంతే బాధ, అందుకని వాళ్ళకి మంచినీళ్ళు ఇస్తాడు. నన్ను ఎవరైనా ఈ మాట అంటే చాలా బాధ కలుగుతుంది, అందుకని నేను ఆ మాట ఇతరులను అనను, నిగ్రహించుకుంటాడు. వారిలో తనలో ఉన్నది ఒక్కటే పరమాత్మ స్వరూపమని నిర్ణయించుకుని ఉంటాడు. పెద్దల పడగొన్న భృత్యునికై వడి చేరి నమస్కృతులు చెయ్యువాడు. ఎవరైనా పెద్దలు కనబడితే భృత్యుడు ఎలా నమస్కారం చేస్తాడో అలా నమస్కారం చేస్తాడు. కన్నుదోయికి అన్య కాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు. కళ్ళుల జంటకి ఎదురుగుండా పరస్త్రీ కనపడితే నా తల్లి, మా అమ్మగారు అన్న భావనతో పక్కకి తప్పుకుంటాడు. అటువంటి వాడు లలిత మర్యాదుడు, అంటే పరమ మర్యాద అనేటటువంటి మాటకి మారుపేరైనటువంటి వాడు. ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో తెలుసున్నటువంటి వాడు. గురువు అంటే సాక్షాత్తు దైవమే అనేటటువంటి భావన ఉన్నవాడు. సఖులు తన స్నేహితుల్ని తన తోడ పుట్టిన వారిగా భావన చేసేటటువంటి వాడు. ఎన్నడూ తన యొక్క ప్రవర్తనలో అబద్ధం లేనటువంటి వాడు. లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడధిపా. పానీయంబులు త్రాగుచున్ కొడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మజుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్యమున్ భువరా. ఎంతటి భక్తుడంటే పానీయంబులు త్రాగుచున్, మంచినీళ్లు తాగుతూ, కుడుచుచున్, తింటూ, నవ్వుతూ, మాట్లాడుతూ, తిరుగుతూ, ఏది చేస్తున్నా నారాయణుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. ఈ ప్రపంచాన్ని మరిచిపోతూ ఉంటాడు. ఎలా సాధ్యం అంటే పానీయంబులు త్రాగుచున్, మంచినీళ్లు తాగితే నారాయణుడు గుర్తొస్తాడు. ఎలా? బయట ఏం జరుగుతోందో తెలుసుకుంటాం, ఇందులో మంచినీళ్ళు అయిపోయాయన్న విషయం మనకి తెలుసా? మనకి తెలియదు. ఒరే ఇందులో నీళ్ళు అయిపోతున్నాయిరా, ఇది పడిపోతుంది, ఇందులో కాసిన నీళ్లు పొయ్యి అని దాహం రూపంలో పరమేశ్వరుడు చెప్తాడు. దాహం ఇస్తే ఈశ్వర ఇందులో నీళ్ళు అయిపోయాయని నేను పట్టించుకోలేదని నీళ్లు పొయ్యమని నాకు చెప్పావా అని నీటి దగ్గరికి ఎడతాడు. ఈశ్వర నీటి రూపంలో ఉన్నది నువ్వే కదూ, శర్వుడు మహానుభావుడవు, ఉండి నా దాహాన్ని తీర్చడానికి మళ్ళీ నీటిని సృష్టించావా? ఆ నీరు ఎక్కడో భూమిలా కదలకుండా ఉండిపోతే నాకందదని దానికి ప్రవహించేటటువంటి లక్షణం పెట్టావా? నీరు పల్లానికి వెళ్ళేటట్టుగా పెట్టి నోట్లో పోసుకున్న నీళ్లు వెంటనే కడుపులోకి వెళ్ళి దాహం తీరేటట్టుగా పెట్టావా? నోరు ఇక్కడ పెట్టి కడుపు పైన పెట్టుంటే నా బ్రతుకేమయ్యేది? ఈశ్వరా నీకు నమస్కారం. పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్, తింటుంటే నారాయణుడు గుర్తొస్తాడు. భూమిలోంచి ఇంత పంట పండడమా? అవి తీసుకొచ్చి మళ్ళీ ఉడికి మెత్తగా అవ్వాలంటే అగ్నిహోత్రాన్ని నీటిని సృష్టించావా? నీరు కిందకెళ్ళాలి, నిప్పు పైకి లేవాలా? నిప్పు పై కిందకెళ్ళిపోయింది అనుకోండి, వంట ఎక్కడ చేస్తాం? నీళ్లు పైకి వెళ్ళిపోయాయి అనుకోండి, పాత్రలు ఎలా పోస్తాం? నీళ్లు కిందకెళ్ళేటట్టు నిప్పు పైకొచ్చేట్టు చేసి, ఈ రెండిటి వలన ఆహారము పచనమయ్యేటట్టు చేసి, కూరలకి రుచి కలిగేటట్టు చేసి, రెండూ కలిపి నేను నోట్లో పెట్టుకుంటే వాటిని మెత్తగా నవలడానికి మళ్ళీ కఠినమైన దంతాల పంక్తి పెట్టావా? ఈ దంతములు దాన్ని నవ్వులుతుంటాయా? మధ్యలో రుచి చెప్పడానికి రసాంకురములతో ఉన్నటువంటి నాలుక ఆ అన్నాన్ని పళ్ళ మధ్యకి తోస్తూ ఉంటుందా? ఆ నాలుక రుచి తెలుసుకుంటూ ఉంటుందా? ఈ పళ్ళ మధ్యలో నాలిక పడకుండా నేను ఎక్కడా శిక్షణా కేంద్రాలకి వెళ్లకుండానే అటువంటి తర్ఫీదునిచ్చావా? ఈశ్వర ఏమి అద్భుతం, ఏమి అనుగ్రహం ఇది అని నవ్వులుతూ ఏదైనా తింటూ నారాయణుణ్ణి జ్ఞాపకం చేసుకుంటాడు. మాట్లాడితే ఇక్కడ స్వరపేటిక పెట్టావా?
స్వరపేటిక పెట్టినందుకు మూలాధారం దగ్గర బయలుదేరినటువంటి వాయువు స్వరపేటిక దగ్గరికి వచ్చి "మీ అద్భుతం, ఏమి అనుగ్రహం ఇది" అని నవ్వులుతూ ఏదైనా తింటూ నారాయణుణ్ణి జ్ఞాపకం చేసుకుంటాడు. మాట్లాడితే ఇక్కడ స్వరపేటిక పెట్టావా, స్వరపేటిక పెట్టినందుకు మూలాధారం దగ్గర బయలుదేరినటువంటి వాయువు స్వరపేటిక దగ్గరికి వచ్చేటప్పటికి శబ్దంగా మారేటట్టు చేశావా, చేసి నన్ను అనుగ్రహించావా, దాని వలన ఇన్ని శబ్దములు సృష్టించావా, దాని వలన నేను ఇంత సంతోషం పొందడమా, ఇన్ని మాట్లాడడమా, భగవన్నామని చెప్పి తరించడమా, ఈశ్వర నీకు కృతజ్ఞుడనంటాడు. ఈశ్వర 2 కాళ్ళు పెట్టావా, ఇవి మళ్ళీ మడుచుకునేటట్టు చేశావా, మోకాలు పెట్టకుండా పాదం ఇలా ఇలా కదలకుండా చేసి ఉంటే ఇదో కర్రలా నిలబడితే ఎలా నడిచేవాళ్ళం, ఎక్కడ వంగాలో అలా వంగేట్టు చేశావా, కూర్చోడానికి అవకాశం ఇచ్చావా, కాళ్ళకి బడలికి వస్తే కూర్చుంటే అవి బడలకి తీర్చుకునే అవకాశమా, మళ్ళీ కూర్చున్నప్పుడు మెత్తగా ఉండడానికి పృష్ఠభాగంలో మాంసాన్ని ఎక్కువగా చీర్చి సిద్ధం చేశావా, నాతో పాటే మెత్తటి కుషన్ ఒకటి వెంట వచ్చే అవకాశం పెట్టావా. ఈశ్వర ఏమి సృష్టి నీది. పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాస లీలా నిద్రాదులు చేయుచున్ నిద్రపోతూ జ్ఞాపకం తెచ్చుకుంటాడు. నేనేం డబ్బు కట్టానా, ఎక్కడైనా నాకు నిద్ర 5 గంటలు నిద్ర ఇప్పించండి అని చెప్పి గంటకి ఇంత అని పెట్టాడు అనుకోండి, ఈశ్వరుడు మన బ్రతుకులు ఏమైపోతాయి. కానీ బడలిపోయి వెళ్ళి పడుకుంటే అది కఠినమైన నేల, పరుప, మంచమా, ఏమీ లేదు. తల కింద చెయ్యి పెట్టుకుని పడుకుంటే చాలు ఎంత గాఢ నిద్ర పట్టేస్తుందో. ఆ నిద్ర సుఖం. పైగా నిద్ర పట్టినప్పుడు చాలా బాధగా ఉంటుందండి అన్నారు అనుకోండి, నిద్రపోవడానికి భయపడతారు. కానీ నిద్రపోతే అబ్బా ఎంత హాయిగా ఉందోనండి, భలే నిద్ర పట్టిందంటాడు. నిద్రాకాలిక సుఖాన్ని ఇచ్చావా, ఆ సుఖంలో మళ్ళీ తెల్లవారేటప్పటికి ఇంద్రియాలకి శక్తినిచ్చావా. ఏది చేస్తున్నా నారాయణుడు గుర్తొస్తూ ఉంటాడు. నారాయణుణ్ణి జ్ఞాపకం చేసుకుని ఆనందించడంలో విశ్వాన్ని మర్చిపోతూ ఉంటాడు. విశ్వమునకు పృష్ఠభాగం పెడతాడు, విశ్వనాథుని వైపు తలబెడతాడు. ఎప్పుడూ భగవత్ దర్శనం చేస్తూ ఉంటాడు. పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్వమున్ భూవరా. అంత గొప్పవాడయా ప్రహ్లాదుడు. గుణనిధియగు ప్రహ్లాదుని గుణములు అనేకములు కలవు. గుణనిధి అసలు ప్రహ్లాదుని యొక్క గుణముల గురించి ఏం చెప్పమంటావు, ఎవరు చెప్పలేరు ఆయన యొక్క గుణముల గురించి. ఎంత గొప్పవాడు ఆయన అంటే ఆయన గురించి చెప్పడం బృహస్పతికి, భాషాపతికి, ఫణిపతికి ముగ్గురికి కూడా సాధ్యం కాదన్నారు. ఫణిపతికి, బృహస్పతికి, భాషాపతికి. ఫణిపతి అంటే ఆదిశేషుడు. ఆయనకి అన్ని తలలున్నా అన్ని తలలతో ఆయన కూడా ప్రహ్లాదుడి గుణాలు చెప్పలేట. చతుర్ముఖ బ్రహ్మగారికి 4 ముఖాలున్నా ఆయన చెప్పలేట. పోనీ ఫణిపతికి, బృహస్పతికి దేవగురువు బృహస్పతి చెప్పగలడా అంటే ఆయన చెప్పలేట. అంతటి మహాభక్తి తత్పరుడైనటువంటి వాడు ప్రహ్లాదుడు. ఈ ప్రహ్లాదుడు హిరణ్యకశిపునికి కుమారుడు. పెరిగి పెద్దవాడు అవుతున్నాడు. ఆయన వ్యాపకాలు ఆయనవి. పిల్లవాడి యొక్క భక్తిని పట్టించుకోలేదు. పిల్లవాడు కొంచెం పెద్దవాడు అవుతున్నాడు. వీడికి విద్యాబుద్ధులు నేర్పించాలనుకున్నాడు. శుక్రాచార్యుల వారు తపస్సుకి వెళ్ళారు. శుక్రాచార్యుల వారి యొక్క కొడుకులు 2 ఉన్నారు, చండు అమర్కుడు అని. చండామర్కుల వారు అంటారు. అందుకే ఇద్దరిని కలిపి వాళ్ళిద్దరినీ పిలిచి, మీరు గురుపుత్రులు, ఆత్మావై పుత్రనామాసి, ఆ కారణం చేత మీరు మాకు గురువులే, మా వంశ గౌరవం ఎటువంటిదో మీకు తెలుసు, నాకు తగినటువంటి కుమారుడిగా తయారు చెయ్యండి. కారణం ఉన్నా లేకపోయినా రోజు కొంతమందిని పిలిచి వధిస్తూ ఉండాలి, భగవంతుడు లేడనాలి, అటువంటి ధిక్కార భావనతో బ్రతకాలి, అలా వీడిని తయారు చేయండి, తీసుకెళ్ళి చదువు నేర్పించండి అన్నాడు. తీసుకెళ్లారు. పాపం పాఠాలు చెప్తున్నారు. లోపల పరమ విష్ణు భక్తితో ఉంటాడు. కానీ గురువులంటే ఎంత భక్తి అంటే, ఎప్పగిది వారు చెప్పిన అప్పగిదిన్ చదువు కాని అట్టట్టని ఆక్షేపించడు, తానన్ని నిరూపించిన విద్యనలనుచు నిరూఢమనీషన్. గురువుగారు ఏం చెప్పారో అది రాక్షస నీతి, అది నేర్చుకోకూడదని తెలిసినా గురువుగారికి నమస్కారం చేసి గురువుగారు చెప్పింది చదువుకుంటాడు.
గురువుగారు తప్పండి, గురువుగారు ఇలా చెప్పకూడదండి, ఇది రాక్షస నీతి అండి అని గురువుల్ని మాత్రం ధిక్కరించాడు. గురువులంటే అంత గౌరవం. చక్కగా చదువుకుంటున్నాడు. కొన్నాళ్ళు అయిపోయింది. ఈ చండుడు అమర్కుడు అనబడేటటువంటి గురువులు ప్రహ్లాదుణ్ణి హిరణ్యకశిపుడి దగ్గరికి తీసుకెళ్లారు. ఓ మహారాజా, నీ కుమారుడు గొప్పగా చదువుకున్నాడు, ఎన్నో విషయాలు నేర్పాం, ఒక్కసారి పరీక్షించి చూడు, సంతోషిస్తావు అన్నారు. హిరణ్యకశిపుడు గబగబా వచ్చి కూర్చుని ప్రహ్లాదుణ్ణి పిలిచి తన తొడ మీద కూర్చోపెట్టుకున్నాడు. ఎంతో సంతోషంతో తొడ మీద కూర్చోపెట్టుకుని కొడుకుని పిలిచి ఒక మాట అన్నాడు. అనుదిన సంతోషణం జనిత శ్రమ తాప దుఃఖ సంశోషణములు తనయుల సంభాషణములు జనకులకున్ కర్ణయుగళి సద్భూషణములు అన్నాడు. అనుదిన సంతోషణములు, రోజు రోజు సంతోషమే. పిల్లలు మాట్లాడుతుంటే పిల్లాడు తాత 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 అందనుకోండి, మనవరాలో మనవడో, ఎంత మురిపమో, ఎన్నో విన్నాడు తాను. వాటన్నిటికన్నా మనవరాలు ఎక్కడో సభామంటపంలోకి ఎడుతూ తనదో పెద్ద ఫోటో కనపడితే ఆ ఫోటో వంక చూపించి తాత 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 అని తాత వంక చూపించి తాత అంది. ఎంత పొంగిపోతాడో. రోజు 10 మాటలు తలుచుకుని, గుర్తుందే మనవరాలు నా ఫోటో చూపించి తాత అని తాత అంది అంటాడు. ఇంకొంచెం పోయాక అమ్మమ్మ అమ్మమ్మ అందనుకోండి, ఎంత మురిసిపోతారో. అనుదిన సంతోషణములు, రోజు రోజుకి సంతోషమే పిల్లలు మాట్లాడుతుంటే. అనుదిన సంతోషణములు జనిత శ్రమ తాప దుఃఖ సంశోషణములు. ఎంత అలిసిపోయి ఇంటికి రానివ్వండి, కొడుకు కొత్తగా మాటలు వచ్చి ఎదురొచ్చి నాన్న నాన్న అని చేతులు ఇచ్చాడనుకోండి, ఎంత మురిసిపోతాడో తండ్రి. నాన్న అని ఎదురొస్తున్నాడే వీడు అంటాడు. కాబట్టి జనిత శ్రమ తాప దుఃఖ సంశోషణములు, తనయుల సంభాషణములు, బిడ్డల వచ్చిరాని మాటలైనా సరే జనకులకు కర్ణయుగళి సద్భూషణముల్. ఎంత బాగా మాట్లాడాడో హిరణ్యకశిపుడు. రాక్షసుడైనా కొన్ని విషయాలు బాగా చెప్పాడు ఇస్మండి. అన్నీ తప్పనకూడదు రాక్షసుడు మాట్లాడాడని. తండ్రికి కొడుకు మాట్లాడిన మాటలు చెవులకు పెట్టుకున్న కనపడని ఆభరణాలు. అంత సంతోషిస్తాడు తండ్రి. కాబట్టి నాన్న, నువ్వు మాట్లాడితేనే పొంగిపోన్రా, ఏం నేర్చుకున్నావు, ఏం చదువుకున్నావు, ఏది చెప్పు. ప్రహ్లాదుడు అన్నాడు, చదివించిరి ననుగురువులు చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులునే చదివినవి కలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అన్నాడు. నాన్నగారు ఏం చెప్పమంటారు, చదివించిరి నన్ను గురువులు. వాళ్ళ తప్పేం లేదండోయ్, వాళ్ళు చదివించారు. చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులునే. అబ్బో, ధర్మశాస్త్రం లాంటివి చాలా చెప్పారు. ఏ ధర్మం? రాక్షస ధర్మం. చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులునే చదివినవి కలవు పెక్కులు. ఎన్నో చదివాను. ఆ చదువులన్నీ ఏం చదువులు కానీ నాన్నగారు, చదువులలోని మర్మమెల్ల చదివితి తండ్రి. చదువులలో సారం ఏదో చదివాను నాన్నగారు అన్నాడు. అబ్బా, అంతలా చదివావురా? ఏది ఒక్క పద్యం చెప్పు నువ్వు చదువుకున్న దాంట్లో. వెంటనే ప్రహ్లాదుడు అన్నాడు, ఎల్ల శరీరధారులకు ఇల్లను చీకటి నూతి లోపలం త్రెళ్ళక వీరు నేనను మతిభ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నాతని దివ్య కళామయమంచు విష్ణునందుల్లము చేర్చితారడవి నుండుట మేలు నిశాచరగ్రణి అన్నాడు. నాన్నగారు, ఇందులో ఉన్నది నేనే, అవతల వాళ్ళు చెప్పినప్పుడు నేను అనే చూపిస్తారు. మరి ఇక్కడ నేను నేనా, అక్కడ నేను నువ్వా? ఈ నేను ఆ నువ్వు, మేము మీరు, దీని మధ్యలోనే సంసారం ఉంది నాన్నగారు. అజ్ఞానం అంతా ఉంది. ఈ నేను ఆ నేను ఒక్కటే అని తెలుసుకుంటే సంసారం అనేటటువంటి చీకటి నూతిలోంచి బయటికి వచ్చేస్తారు. ఇది రావాలంటే అరణ్యానికి వెళ్ళి ముక్కు మూసుకుని శ్రీ మహావిష్ణువు గురించి తపస్సు చెయ్యాలి నాన్నగారు. ఆయన అనుగ్రహం కలిగితే ఇటువంటి సద్భావన కలుగుతుందండి అని ఎల్ల శరీరధారులకు ఇల్లను చీకటి నూతి లోపలం త్రెళ్ళక వీరు నేనను మతిభ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నాతని దివ్య కళామయమంచు విష్ణునందుల్లము చేర్చి తారడవి నుండుట మేలు నిశాచరగ్రణి. అంతా విష్ణుమయం జగత్, అంతా ఉన్నది విష్ణు భగవానుడే అన్న భావన కలిగితే అడవిలోకి వెళ్ళి కూర్చున్నా చాలా సంతోషమే నాన్నగారు అన్నాడు. అంటే హిరణ్యకశిపుడు ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయి కొడుకు వంక తిరిగి,
నాన్న ఏమిట్రా ఈ మాటలు, ఇటువంటి మాటలు మాట్లాడచ్చా, మాట్లాడకూడదు, నీ